సాయంకాలం ఓటింగ్ పోల్‌కి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు? అంతా మంచిదేనా? నేను మీ శ్రీపురం శ్రీనివాసరావు. సీను 65 ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసి కొట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. పాతోళ్ళు లైక్ కొట్టుర్రి, కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోలో మనం 2 టాపిక్లు మాట్లాడదాం. ఒకటి ఓటింగ్ పోల్ కదా, రెండోది వచ్చేసి మూడో ప్రోమో వచ్చింది. ఆ మూడో ప్రోమో అండ్ సెకండ్ ప్రోమోలో జరుగుతుందంతా కూడా లైవ్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. దాని ముందు చాలా డిస్కషన్స్ జరిగినాయి. వాటి గురించి కూడా జస్ట్ ఒక రఫ్గా ఒక 2 లైన్లు చెప్పేసి మనం థర్డ్ ప్రోమో గురించి మాట్లాడుకొని అండ్ ఓటింగ్ పోల్ గురించి చెప్పుకుందాం. సెకండ్ ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో ఉన్న దాంట్లో ఆ ఫైట్లో భాగంగా బిగ్ బాస్ మామ ఏం చేసిందంటే, ఒకరిని తీసేయండి గేమ్లోకి వెళ్ళన్నాడు, రేపు ఇద్దరిని తీసేయమంటాడు. రేపు ఒక టాస్క్ జరిగిన తర్వాత రేపు ఒకటే టాస్క్ జరుగుతుంది, ఇద్దరిని తీసేయమంటారు. ఇద్దరిని తీసేయమంటే డిస్కషన్స్ ఉంటాయి కదా, ఇవి గమ్మతుంటాయి కాబట్టి టాస్క్ల కంటే ఇవి గమ్మతుంటాయి అని చెప్పి అట్లా పెట్టబోతున్నట్టు. ఇవాళ సంజనక్కని తీసేస్తారు. సంజనక్కని తీసే కంటే ముందు యాక్చువల్లీ బాణం అంతా కూడా అంటే అందరి గురి ఎక్కడుందంటే టాప్లో ఉన్న ఇమాన్యుల్ 150 స్కోర్ తోటి ఉన్నాడు కదా, అతన్ని తీసేస్తే ఒక గేమ్లో పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ మనం ఆడుకుంటూ పోదాం, మిగతా వాళ్ళంతా ముందుకు పోతారు కదా అని అనుకున్నారు. కానీ ఇమాన్యుల్కి ఇట్లాంటి అంటే భయం బేసిక్గా. ఎందుకంటే పుష్కర్ నన్ను తీసేస్తే, నేను కంబ్యాక్ ఇవ్వకపోతే, నేను ఎలిమినేట్ అయిపోతే ఇవన్నీ ఉంటాయి. సో తనని తాను కాపాడుకోవడానికి డిమాండ్ పవన్తో కలిసి కొంచెం మార్పులు చేర్పులు మతలబులు అన్నీ చేసిండు. సంజన అక్కకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు నేను, డిమాను, కళ్యాణ్ మేము ముగ్గురం కలిసి ఒకరికి ఓటేస్తాం. భరణి అన్నకో సుమన్ అన్నకో ఎవరికైనా ఓటేస్తాం. అండ్ ఇటు పక్కన వాళ్ళు ముగ్గురు అంటే మన అన్న భరణి అన్న, తనుజ, సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు నాకు ఓటేస్తారు. సో నీ ఓటు అనేది మెయిన్ కీలకం అవుతుంది కాబట్టి నువ్వు ఎవరి సైడ్ నిల్చుంటావు, భరణి అన్న సైడ్ నిల్చుంటావు, నా సైడ్ నిల్చుంటావు అంటే నేను నిన్ను ఓటేయను, అంటే నీ కోసం ఓటేయను, నిన్ను తీసేయాలని చెప్పి నేను అసలు వాళ్ళ సైడ్ సపోర్ట్ చేయను. అండ్ ఇంకోటి, నేను భరణి వాళ్ళని కూడా తీసేయను, భరణిని కానీ సుమన్ని కానీ తనుజని కానీ తీసేయను, నేను డిమాండ్ పవన్కి వేసుకుంటా అంటది. అట్లా వేస్తే నీ ఓటు వ్యాలిడ్ కాదు. నేను ఆడే స్కెచ్ అంటే నేను ఆడే గేమ్కి అంటే మా తమ్ముళ్ళు జెమ్స్ నేను చెప్పి వాటి ఇటారు అన్నట్టుగా వాళ్ళ తమ్ములతో కలిసి చేద్దామని ప్లాన్ చేసిండు. అయితే ఇక్కడ చేద్దామని ప్లాన్ చేస్తే సంజనాక సపోర్ట్ చేస్తలే. దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా ఇమాన్యుల్ అంటుంటే ఇమాన్యుల్ అనకపోతే తనుజ బాగా సీరియస్ అవుతుంది. అరే ఇమాన్యుల్ని చేయరా మీరు, ఇంకా ఇమాన్యుల్ని చేయరా అంటే, నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు, ఎప్పుడు ఇమాన్యుల్ని నామినేట్ చేయవా, ఇమాన్యుల్ని తీసేవా అని. నేను చెయ్యను, టాప్లో ఉన్న డిమాండ్ పవన్ తీసేస్తా, టాప్లోనే ఉన్నాడు కదా అని చెప్పి అంటుంది. అంటే వాళ్ళందరూ ఒప్పుకోరు. తనుజ సీరియస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అట్లా ఒక ఓటు మారిపోతుంది, 4 అయితే కనుక కథం అయిపోతుంది. 4వ ఓటు కనుక మారిపోతే మొత్తం స్కెచ్ అంతా మారిపోతుంది. సో ఇక్కడ సంజనక్క లిటరల్లీ తెలివి తక్కువతనం అనాలి. అసలు వీళ్ళతో కలిసి ఓకే అంటే అయిపోయింది. ఎందుకంటే నేనా ఇంకెవరన్నా అనే సిచ్యువేషన్ ఏర్పడుతుందని అనుకోలేదు ఫస్ట్. ఏదో మనం వదిలేద్దాం, బిగ్ బాస్ చూసుకుంటాడు, లేదంటే ఇంకెవరినన్నా ఓటింగ్ చూసుకుంటారు అనుకున్నారు. కానీ ఇట్లా అనుకోలే. అంటే నా దిక్కు తిరుగుతుంది బాణం అని, ఖచ్చితంగా తన దిక్కు తిరుగుతుందని ఇమాన్యుల్ గెస్ చేసే స్టార్టింగ్ నుంచే గెస్ చేసిండు. సో ఇది ఒకవేళ అటు ఇటు పోతే, అంటే భరణి అన్నని నేను సెలెక్ట్ చేసినప్పుడు నువ్వు భరణి అన్నకు సపోర్ట్ చేయకపోతే అది ఎటు తిరుగుతూ తెలియదు అనగానే కళ్యాణ్ నుండి దా అని పిలుస్తాను లైవ్లో. వాళ్ళు అర్థమైపోయింది. ఇక వాళ్ళు అనుకున్నారు అంటే ఈమె మనకి సపోర్ట్ చేయదు, పైకి వెళ్ళి డిమాండ్ పవన్ని తీసేస్తుంది, డిమాండ్ పవన్కి ఓటేస్తా అంటుంది. ఆ ఓటు వ్యాలిడ్ కాదు. కట్ చేస్తే ఎక్కువ ఓట్లు వచ్చింది ఎవరు అంటే 3 ఓట్లు వచ్చినా నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఎందుకు మనకి చికాకులు, ఆమెనే తీసేస్తే పోయిద్ది అని చెప్పి వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు. డిమాండ్ పవన్ ఒక్కడు స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ అన్న తర్వాత ఆల్రెడీ కంటి సైకిల్ తోటి అక్కడ డిస్కషన్స్ అయిపోయినాయి కాబట్టి తనుజ కూడా అన్నది. తనుజ మనం మాట్లాడుకున్నాం కదా అని చెప్పి సంజనాక అందుకే బాధపడ్డది. అంటే మనం మాట్లాడుకున్నాం కదా అంటే, మాట్లాడుకున్నాం కానీ మీరు డెసిషన్ మార్చారు కదా అంటే. యాక్చువల్లీ సంజనాక లాస్ట్కి వస్తే ఓన్లీ 1 ఓటు ఉంటుంది, ఇమాన్యుల్ దగ్గర 1 ఓటు ఉంటుంది. నేను ఎవరికి చెప్పాలి ఇప్పుడు, నేనా ఇంకెవరన్నా అన్నప్పుడు నేను మీకే చెప్పాల్సి వస్తుంది కదా అంటే అక్కడ హట్ అయిపోతావు. అవునా నువ్వు నా పేరు చెప్తావు, అయితే నేను నీ పేరు చెప్తా అంటది. అవునా నువ్వు ఇప్పుడు డెసిషన్ మారుస్తావా, డిమాండ్ పవన్ అని ఇప్పుడు ఇమాన్యుల్ మారుస్తావా, ఇప్పుడు సడన్గా మీకు కప్పు గుర్తొచ్చిందా అని చెప్పి తనుజ రేజ్ అయింది కదా. తనుజ రేజ్ కాగానే తనుజ ఏం చేస్తుందంటే అంటే మీరు డెసిషన్ చేంజ్ చేస్తారా, సరే నేను డెసిషన్ చేంజ్ చేస్తాను, నేను మీ పేరు చెప్తా పోండి అని చెప్పి. ఇప్పుడు ఏం లేదు, కంటి సైకిల్ తోటి మొత్తం డిస్కషన్స్ అయిపోయినాయి అక్కడ. సో అందులో భాగంగా తనుజ సంజన సైడ్ తిప్పేసింది. అండ్ సంజన అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళు అనుకోలేదు సంజన సైడ్ పోదామని చెప్పి, ఎందుకంటే లోయెస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళని తీసేయడం ఎందుకులే అని అనుకున్నారు. కానీ ఇమాన్యుల్ అక్కడ ఒక కొత్త థాట్ రేజ్ చేసిండు. అదేంటంటే, ఇప్పుడు మీరు నన్ను తీసేస్తే నా ప్లేస్లోకి మీరు రావడం కష్టం, అదే మీతో పాటు ఉన్న ఇంకోని తీసేస్తే మీరు ఒక అడుగు ముందు పోతారు కదా. లీస్ట్లో ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు 80లో ఉన్నది సంజనక్క, మిగతా వాళ్ళంతా 90లో ఉన్నారు. 120లో డిమాండ్ పవన్, 150లో ఇమాన్యుల్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసిరు వీళ్ళు, లీస్ట్లో అంటే ఇమాన్యుల్ పెట్టిన థాట్ ఏంటంటే, లీస్ట్లో ఉన్న వాళ్ళని తీసేసారు అనుకోరి, వాళ్ళు ఒక ఆట ఆడరు, ఒక గేమ్ ఆడడానికి లేదు, నెక్స్ట్ గేమ్ ఆడతారు. నెక్స్ట్ గేమ్ ఆడినప్పుడు వీళ్ళు 80 నుంచి ఇంతలో వీళ్ళంతా ఆట ఆడతారు కాబట్టి మనిషికి 10 పెరిగినా కానీ పెరిగినట్టే కదా, ఎంతో కొంత పెరుగుతాయి. నెక్స్ట్ గేమ్లో వచ్చి ఆడినప్పుడు ఆమెకి ఎంత పెరుగుతాయి, ఆమెతో పాటు వీళ్ళు కూడా మంచి పెరుగుతాయి కదా అనే కాన్సెప్ట్ వేసుకొని ఉన్నారు.
సో ఈ లెక్కన అందరికంటే బెటర్ స్కోర్లో ఉంటాం, వాళ్ళు లీస్ట్లో ఉన్న లీస్ట్లోనే ఉంటారు, అప్పుడు మనం మంచిగా ముందుకు పోవచ్చు కదా అని చెప్పి వీళ్ళొక థాట్ పెట్టిండు. కానీ ప్రతిసారి ఇమాన్యుల్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని తీసేయాలి, టాప్లో ఉన్న వాళ్ళని తీసేయాలి అని చాలాసార్లు రెబల్ టాస్క్లో కావచ్చు, ఇంకా వేరే వేరే టాస్క్లో కావచ్చు, ఇమాన్యుల్ ఎప్పుడైనా ఏం చేస్తాడు, డెమన్ పవర్ని తీసేస్తూ ఉంటాడు. రెబల్ టాస్క్లో అతనికి ఫోన్ రాకపోయినా కానీ డెమన్ పవర్ని తీసేసిండు. కానీ అవన్నీ డెమన్ పవర్కి యాదికి గుర్తుండే కనుక డెమన్ పవన్ ఈరోజు ఖచ్చితంగా అతను కూడా ఇమాన్యుల్కే ఓటేసేసి ఇమాన్యుల్ పక్క జరిపితే ఇమాన్యుల్ ప్లేస్లోకి ఇతను వచ్చేస్తాడు, టాప్లోకి వచ్చేస్తాడు. కానీ ఆ స్వార్థపూరితమైన గేమ్ ఇప్పుడు ఏదైతే ఇమాన్యుల్ స్కెచ్ చేసిండో ఆ టైప్ ఆఫ్ స్కెచ్లు డిమాన్ పవన్ దగ్గర లేవు. డిమాన్ పవన్ మంచోడైండు, లేదంటే ఈజీగా ఇమాన్యుల్కి ఓటేస్తాడు, ఇమాన్యుల్ తీసి పడేస్తాడు. ఇప్పుడు ఇమాన్యుల్ ఏంది, తన దిక్కొచ్చిన బాణాన్ని తన సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ తిప్పేద్దామని ప్లాన్ చేసిండు అంతే. అది వాళ్ళ అమ్మని గుచ్చుకున్నా ఇంకెవరిని గుచ్చుకున్నా నాకు సంబంధం లేదు, నేను సేవ్ కావాలి. కానీ ఇదే ఆట ఒకవేళ అంటే సంజన గారిని కాపాడడానికి ప్రయత్నం చేసి ఒకవేళ అతను కనుక ఇలాంటి టైంలో సాక్రిఫైస్ చేసినా కానీ అతను ఇంకా ముందుకు పోయి విన్నర్ కంటెస్టెంట్ అవుతాడు. కానీ ఎప్పుడూ గేమ్ను మాత్రమే ఆడతాడు. ఇది అతని విన్నర్ క్వాలిటీస్ని దెబ్బతీసిన విషయం. ఎప్పుడు కూడా ఇప్పుడు లైవ్లో కొట్లాడవుతుంది, ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే తను బచాయించాలి అంతే. తను సేవ్ కావాలన్న పాయింట్ తోటి ఆడుతూ ఉంటాడు. ఆ సేవ్ కావాలన్న పాయింట్ విన్నర్ లక్షణం కాదు, సర్వైవల్ గేమ్. రీతు చౌదరి ఆడుతుంది చూడు సర్వైవల్ గేమ్. ఈ వారం మనం బచాయించాలంటే మనకంటే వీక్ కంటెస్టెంట్ నామినేషన్లో ఉండాలి. లైక్ దట్ గేమ్, సర్వైవల్ గేమ్. నేను బచాయించాలి, నేను టికెట్ ఫినాలే కొట్టాలి, నేను నామినేషన్లోకి రాకుండా ఉండాలి, నేను అందరితో బాగుంటే నామినేషన్లోకి రాను, నేను ఇది చేయాలి, నాతో శత్రుతో నన్ను కలిపేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే సర్వైవల్ గేమ్స్. సర్వైవల్ గేమ్ ఆడిన ఎవరు కూడా విన్నర్ రేస్లోకి రాబోరు, విన్నర్ కారు. ఇమాన్యుల్ టాస్కులు సూపర్ ఆడిండు. కానీ ఇప్పుడు చూడు ఇలాంటి టాస్క్లో తాను కాపాడుకోవడానికి ఆఖరికి సంజన గారి సైడ్ బాణం తిప్పడానికి కూడా రెడీ అయిపోయాడు. సంజనక్కకి హెల్ప్ చేద్దామని ట్రై చేసిండు, సంజనక్కకి సపోర్ట్ చేయడానికి ట్రై చేసిండు. అంటే ఆమెకు అర్థం కాలేదు. 1-2 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు, 4 సార్లు చెప్పు, సరే మొత్తంగా డైరెక్ట్గా చెప్పు, సరే నీ సైడ్ బాణం తిప్పేస్తున్నాం మేము, మరి జాగ్రత్త అని చెప్పి నీకే అర్థమవుతుందా మమ్మీ, మళ్ళీ నీ పేరు వచ్చిందంటే నిన్నే వేసేస్తారని చెప్పిండు. కానీ ఇక్కడ ఆమె ఏమంటుంది, నేను వాళ్ళకి మాట నేను ఇచ్చిన మాటను పోగొట్టుకోలేను, ఇదికు నేను నీ సైడ్ చూపించలేను బాణం, ఖచ్చితంగా నేను నిన్ను తీసేయాలని చెప్పి చూపించలేను అంటే గేమ్లో నా వరకు వస్తే నేనా నువ్వు అంటే నేను నిన్ను తీసేస్తా అని అంటాడు ఆయన. అట్లా లాస్ట్లో డెసిషన్ మార్చుకుంది. కానీ అట్లా మార్చుకోకుండా అందరితో పాటుగా సరే అండి అందరూ ఇమాన్యుల్ అంటారు కాబట్టి నేను కూడా ఇమాన్యుల్ అంటున్నా, సరే ఇమాన్యుల్ ఒక గేమ్ ఆగిపోయినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు, ఆయనకు 150 స్కోర్ ఉంది, ఇంకో గేమ్ ఆడి మళ్ళీ 50 కొట్టిండు అనుకో కథం 200 అయిపోతుంది, పెద్ద ఇబ్బంది లేదు అతను ఆగిపోయినా అని అనుకుని ఉంటే, గేమ్ లాగా చూసింటే, ఈ ఎమోషన్స్ని తీసుకురాకుండా ఉంటే, నిన్న నా కోసం డిమాండ్ పవర్ నిల్చోలేదు కాబట్టి నేను ఈరోజు ఆయన కోసం ఎందుకు నిల్చోవాలా, తన్నే తీసేస్తా అని చెప్పి టిట్వర్ ట్యాట్లు పెట్టుకోకుండా ఉంటే ఈరోజు సంజనాక గేమ్లో ఉండేది ఇంకో 4 మార్కులు 10 మార్కులు కొట్టకుండా అయిపోయింది. గేమ్ నుంచి అందరు కలిసి తొక్కేసినట్టుగా అయిపోయింది. ఇప్పుడు సంజనాక గేమ్ నుంచి అవుట్ కావడానికి కారణం ఏంటంటే స్వయంకృత అపరాధం. అండ్ ఇమాన్యుల్ గేమర్ అనే అర్థం చేసుకోవచ్చు. ఇమాన్యుల్ తను బచాయించడానికి ఏదైనా చేస్తాడు, అక్కడ ఆపోజిట్లో ఎవరున్నా ఆయనకు సంబంధం లేదు, అతను సర్వైవ్ కావాలి అంతే. కానీ దీనిలో భాగంగా అతని విన్నర్ క్వాలిటీ మాత్రం మొత్తం గంగార్పణం అయింది, అది మ్యాటర్. ఇది సెకండ్ ప్రోమో మనకు లైవ్లో జరుగుతున్న ముచ్చట. మన ఎపిసోడ్లో ఇంకా క్లియర్గా మాట్లాడదాం, ఇంకా క్లారిటీగా మాట్లాడదాం, ఎందుకంటే లైవ్ కూడా చూసినాం కాబట్టి లైవ్లో ఉన్న పాయింట్స్ ఎపిసోడ్లో ఇంకా మనకు చూపించిన పాయింట్స్ ఉంటాయి కదా. బర్నియానా సీరియస్ ఏం కాలేదు, నార్మల్గా నడుచుకుంటూ వచ్చిందని సీరియస్ మోడ్లోకి బీజేపీ వేసి అని ఇచ్చిన ఆయన మామూలు లేచి నడిచి వచ్చింది అంతే, అంతకు మించి ఏం లేదు. నా పేరు ఎందుకు చెప్పినావు ఇమాన్యుల్ అని అడగడానికి వచ్చిండు. నేను నీ పేరుని చెప్పలేదు అన్న అంటాడు, చెప్పిండు. కాకపోతే ఇట్లా చెప్పినా అని చెప్పి చెప్తాను. అందరూ ఇక మేము ముగ్గురం బర్నియాన్ అంటే నువ్వు బర్నియాన కొట్టేస్తావా, వాళ్ళు ముగ్గురు ఇమాన్యుల్ అన్నారు కాబట్టి ఇమాన్యుల్ కొట్టేస్తావా అని అడిగినామన్నా, నేను నిన్ను టార్గెట్ చేయలేదన్నా అంటాను. అదే కదా బర్నియాన తీసేద్దామని చెప్పి ప్లాన్ చేసినావు అన్నట్టే కదా. కానీ ఇక్కడ నేను బర్నీ గారికి ఓటేను, ఎందుకంటే నేను మాట్లాడుకున్నాం మేము ఓటేసుకోమని. సంజనక్క నిజాయితీకి పోతే ఏమైంది, అవునా నువ్వు బర్నీ కొట్టేవా, సరే మంచిది నువ్వు బర్నీ కొట్టేవు, నేనే నీకు ఓటేస్తా అయిపోయింది అన్నట్టుగా ముందుకు వేరు వాళ్ళు. సరే నెక్స్ట్ పాయింట్ థర్డ్ ప్రోమోలో మనకి కామన్ మ్యాన్స్ మనలాంటి వాళ్ళంతా కూడా లోపలికి వచ్చారు. మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొంతమంది వచ్చారు. అండ్ నేను వేరే పర్సన్కి ఒక క్వశ్చన్ ఇచ్చిన, ఆ క్వశ్చన్ వెరైటీగా ఈరోజు అంటే అక్కడికి పోయిన తర్వాత అందరు క్వశ్చన్లు మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు రాసి ఇవ్వన్నారంట వైట్ పేపర్ మీద ఆడియన్స్కి. సో వాళ్ళు వైట్ పేపర్ మీద రాసి ఇచ్చారు కదా, రాసిస్తే ఆ క్వశ్చన్లలో బెటర్ క్వశ్చన్స్ ఎవరికి ఇవ్వాలన్నా వాళ్ళకి ఇచ్చేసి అడిగిపించినట్టే అనిపించింది. ఎందుకంటే నేను రాసిచ్చిన క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, సంజన గారిది నీది బాండు మరి ఈ షో వరకైనా ఆ తర్వాత కంటిన్యూ అవుతుందా, ఇప్పుడు సడన్గా నీకు గేమ్ అనేది వచ్చినప్పుడు మీ అమ్మని బలి చేయడానికి కూడా నువ్వు ట్రై చేస్తున్నావు, నువ్వు సర్వైవ్ కావడానికి అక్కడ ఆపోజిట్లో ఎవరు బలైనా సంబంధం లేదన్నట్టు ఉంటున్నావు, మరి ఈ బాండింగ్ బయట దాకా ఉంటుందంట, ఈ లవ్ బాండ్లు ఫేక్ లవ్ ట్రాక్లు లాగా ఇదొక మమ్మీ కొడుకు బాండ్ అనేది ఇక్కడికే ట్రాక్ కట్ అయిపోద్దా అని అడుగుమని చెప్పిన. మరి ఆ క్వశ్చన్ మరి ఎట్ట పోయిందో కానీ ఇంకొకరికి ఒక అమ్మాయి అడిగింది, మనం చెప్పింది ఒక అబ్బాయికి కదా.
మావాడు చూస్తాడు కాదు చూసా ఇంకా మెసేజ్ చేయలేదు. ఇప్పుడే ప్రోమో రాగానే నేను వీడియో స్టార్ట్ చేసిన కదా, మనోడు మెసేజ్ చేస్తాడు, అన్న నువ్వు నాకు చెప్పింది నేను వైట్ పేపర్ మీద రాసిన అన్న, వాళ్ళు వేరే అమ్మాయికి చదివిచ్చిరన్నా. అంతే కదా మరి. అందులో ఆడియన్స్ ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ బోట్లో మీరు ఒకరే ఉన్నారు, ఇంకొకరికే స్పేస్ ఉంది, మొత్తం మునిగిపోతుంది, ఆ టైంలో ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళలో ఎవరిని ఎక్కించుకుంటారు అంటే ఒక అతను నుండి ఇమాన్యుల్ని ఎక్కించుకుంటా అని అన్నాడు, ఇంకొక అతను నుంచి డిమాండ్ ఎక్కించుకుంటే, ఎందుకంటే డిమాండ్ ఒక్కరిని ఎక్కించుకుంటే ఇంకో 10 మందిని కాపాడగలుగుతాడు అని చెప్పాను. ఇంకొకతను అతని పేరుకే మ్యాన్ కానీ అతను డిమాన్ అని చెప్తాడు. డిమాన్ అంటే దయ్యం, రాక్షసి, నెగిటివ్ ఎనర్జీ. ఆయన ఏదో పిచ్చి తెలియక పెట్టుకున్నాడు కానీ, అంటే తెలియక పెట్టుకోవడం కాదు, అట్లా అది సైక్. ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు చూడు సైక్ సిద్ధార్థ ఏదో సినిమా వచ్చింది, ఆ టైంలో ఏంటంటే నెగిటివ్ అనేది గమ్మత్ అనిపిస్తుంది అన్నట్టు. సరే, పవనాలు. ఆ తర్వాత మనకి మీరు స్ట్రాటజీలు బాగా చేస్తారని ఒక అమ్మాయి ఇవన్నీలకి పొగుడుతాను. స్ట్రాటజీలు బాగుంటాయి మీ, అసలు మీరు ఆలోచించి మీ జుట్టంతా పోయింది అంటే ముందే పోయిందమ్మా, ఇప్పుడు కొత్తదేం కాదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో కూడా పోయింది, అసలు ఈ 2 వారాల్లో మొత్తం పోద్దేమో అనిపిస్తుంది. అంత ఆలోచిస్తాడు. మరి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆడుతూ పాడుతూ ఆడుకోవచ్చు ఇమాన్యుల్, ఆడుతూ పాడుతూ ఉండొచ్చు. కానీ అబ్బా ఏం స్ట్రాటజీలు అబ్బా, అవసరమైతే ఎవరైనా బలి చేస్తా, నేను మాత్రం బచాయిస్తా అంటే ఎవరు విన్నింగ్ కంటెస్టెంట్ అంటారు? అయిపోయింది ఇక. ఇదే అసలు మంచి ఆటగాడు, తోపు తురుము. ఎంతమంది చెప్పినా కానీ అసలు మారలే, ఎంతమంది చెప్పినా మారలే. సంజన గారి బాండు మీది బయట కూడా ఉంటుంది, ఇక్కడి వరకైనా అని చెప్పి ఒక ఆమె అడగంగానే చెప్తాను అనమాట. అమ్మ మంచిది అంటే అమ్మ తప్పు చేసినంత మాత్రం అమ్మని వదిలేస్తామా? తప్పు చేసినప్పుడు తప్పు అని చెప్తాం కానీ బాండు మాత్రం అట్నే ఉంటుంది. అనగానే అమ్మా అమ్మా నీ వెన్నెలా, ఈ బీజిఎంలకు కనెక్ట్ అయ్యే రోజులు పోయినాయి, అయిపోయిందిలే, అలవాటు. బాండలేదు బూండలేదు. రైట్, ఇప్పుడు మనం ఓటింగ్ పోల్ గురించి మాట్లాడుకుందాం. సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం కానీ స్వాగతం. చలో రెడీ. లైక్ కొట్టినావా? నేను అడుగుడు మర్చిపోతున్నా, మీరు కొట్టుడు మర్చిపోతున్నారు తెలుసా. లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, గంట కొట్టుర్రి, అలానే సింబల్ ప్రెస్ చేసి కొట్టుకోర్రి, అట్నే హైప్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయండి. చలో, ఓటింగ్ పోల్లో రకరకాల ఓటింగ్ పోల్స్లో రకరకాలుగా ఉంది సిచ్యువేషన్. ఒక ఓటింగ్ పోల్ చూస్తే తనుజ 32%. అన్ని ఓటింగ్ పోల్స్లో తనుజ టాప్లో ఉంది, 30+% తోటి ఉంది. తనుజ 32% ఉంది. అదే ఓటింగ్ పోల్లో సంజనక్కకి 15% ఉంది. నెక్స్ట్ ప్లేస్ సంజనక్కకే కనబడుతుంది. ఆ తర్వాత డిమాండ్ పవన్ ప్లేస్ 14%. ఇక్కడ చూడండి, సంజనక్కకి 15.49 ఉంది అదే పోల్లో, డిమాండ్ పవన్కి 14.69 ఉంది, ఇమాన్యుల్కి 13.46 ఉంది. అంటే ఈ లెక్కన చూస్తుంటే సంజనక్కకి ఈ 2 రోజుల సింపతి గట్టిగా వర్కౌట్ అయింది. కానీ ఈ రోజు మాత్రం మిక్స్డ్ టాక్ ఉంటుంది. అబ్బా ఇమాన్యుల్ హెల్ప్ చేద్దాం ట్రై చేశాను కానీ ఆమె హెల్ప్ తీసుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఇమాన్యుల్ పూర్తిగా తప్పుపట్టడానికి లేదని ఒక వర్గం అంటుంది. ఇమాన్యుల్ చూడు తన గేమ్ కోసం అమ్మ గిమ్మ బొమ్మ అన్నీ కూడా బాండ్స్ను కూడా మనకు అవసరం లేదనుకునే రకం మనిషి అని చెప్పి ఇంకో వర్గం అనుకుంటుంది. ఓవరాల్గా అయితే 2 సినారియోలు జరిగినాయి అక్కడ. సో సంజనా గల్రానికి సింపతి అయితే నిన్న మొన్న వస్తూనే ఉంది కంటిన్యూగా, బికాస్ ఆఫ్ తనని తొక్కేద్దామని వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఆ తొక్కే ప్రయత్నంలో భాగంగా తను బాగా సఫర్ అవుతుంది. ఆ సఫర్లో భాగంగా చాలామంది కనెక్ట్ అవుతారు. అందుకే సంజనకి ఎక్కువ ఓటింగ్ పడుతుండొచ్చు. ఆ తర్వాత డిమాండ్ పవన్కి ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ బాగానే తయారయ్యారు. అంటే మంది తక్కువ అయిపోయారు కాబట్టి ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు రీతుని అభిమానించే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళంతా డిమాండ్ పవన్కి షిఫ్ట్ కావాల్సిందే. అట్లా చాలామంది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకు ఉన్న అభిమానులంతా కూడా షిఫ్ట్ అవుతా వస్తుంటారు. కాబట్టి డిమాండ్ పవన్ కూడా బలం బాగానే తయారవుతుంది. అండ్ ఇమాన్యుల్కి ఫుల్ ఉండాలి, యాక్చువల్లీ ఓటింగ్ ఫుల్ అంటే ఫుల్ ఉండాలి. అసలు నామినేషన్లో రాకపోవడం పెద్ద మైనస్. అండ్ ఇలాంటి పీక్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత కూడా తను ఇంకా సర్వైవల్ గేమ్ ఆడతాను కూడా, అక్కడ కూడా పెద్ద మైనస్. దానివల్లనే మనకి ఓటింగ్ ఏం జనరేట్ అవుతలే. లేదంటే మనకి 30% ఓటింగ్ ఉన్నా, 35% ఉన్న టాప్ ఓటింగ్ ఉన్నా కానీ తక్కువే. అంత పర్ఫార్మెన్స్, అంత కాంట్రిబ్యూషన్, అంత సూపర్ వర్తీ కంటెస్టెంట్. కానీ ఏం చేస్తాం, భయం. అది పుట్టించింది ఎవరు? ప్రీవియస్ సీజన్లో వచ్చిన కామెడీ కంటెస్టెంట్లు, కామెడియన్లంతా కూడా అప్పటి మందే ఉంటారు తప్ప కప్పు కొట్టలేరు అన్న భయం. అండ్ ఎక్కువ వారాలు నామినేషన్కి రాకపోతే ఎలిమినేట్ అయిపోతామన్న భయం. రీతు చౌదరి 2 వారాలు నామినేషన్లో లేకుండా సడన్గా నామినేషన్లోకి వస్తే వెళ్ళిపోయింది, ఎలిమినేట్ అయిందన్న భయం. ఆ భయాలన్నీ కలిసి మనని బాబా నేను నామినేషన్లకు రాను, బాబు నాకు టికెట్ వినాలి కావాలి అని చెప్పి బతిలాడుకునేలా చేస్తుంది. సరే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇమాన్యుల్ తర్వాత సుమన్ శెట్టి అన్న, భరణి అన్న, వీళ్ళిద్దరు కూడా లీస్ట్లో ఉన్నారు 12%తో. సో ఇది ఒక పోల్. వీళ్ళిద్దరికి సుమన్ అన్నకి, భరణి అన్నకి ఎందుకు ఓటింగ్ పడతలేదంటే ఇంకా మనం దాని గురించి స్పెసిఫిక్గా చెప్తే జోక్ అయిపోతుంది. అది దట్ వాజ్ ద కామన్ థింగ్ హ్యాపెనింగ్, రైట్. సరే, ఇది ఒక రకం పోల్ కదా. మిగతా అన్ని పోల్స్ ఆన్ అండ్ యావరేజ్గా చేసి చూస్తే మ్యాటర్ ఏంటంటే తనుజాకి టాప్ పర్సంటేజ్ 30+% ఉంది. తనుజ ఒక్కదానికి మాత్రమే 30+% ఉంది. ఇక ఇమాన్యుల్, సంజన, డిమాండ్ పవన్ వీళ్ళ ముగ్గురికి 15% ఉంది యావరేజ్గా చూసుకుంటే. ఈ పోల్ ఇంతకుముందు మాట్లాడుకున్న పోల్లో కూడా అంతే. వీళ్ళ ముగ్గురికి యావరేజ్గా 15% ఉంది.
కాబట్టి వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళకి ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది, వీళ్ళకి రెగ్యులర్గా చూసి ఓటేసేటోళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళల్లో ఎవరు విన్నర్ కంటెస్టెంట్ అవుతారు అని చెప్పి అర్థం కాక భర్తన భర్త ఉన్నారన్నట్టు. సో ఎట్లా కళ్యాణ్ నామినేషన్ లేడు, కళ్యాణ్ ఓటింగ్ కూడా మరి కళ్యాణ్ ఓటింగ్ ఎవరికి మారుతుంది అబ్బా? ఎవరికి మారదు. కళ్యాణ్ ఓటింగ్ కళ్యాణ్కే ఉంటుంది. అంత ఇంత అయితే ఈ మళ్ళీ ఇంత దాటుతుంది కావచ్చు. కానీ తనుజ కూడా కొంచెం అంటొచ్చు, తనుజ కళ్యాణ్ కలిపి ఫ్యాన్స్ కూడా ఉంటారు. సో ఓవరాల్గా అయితే కళ్యాణ్ ఓటింగ్ లేదు కాబట్టి ఎలిమినేషన్ మీద గట్టి ప్రభావం పడుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ముగ్గురికి 15% అంటే ఓకే, వీళ్ళ ముగ్గురిది యావరేజ్గా అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. అయితే భరణి అనేది సుమన్ శెట్టానికి మళ్ళీ ఇందులో కూడా చూస్తే 12% ఉంది ఇద్దరికి కూడా. సో ఈ 12% ఉండడానికి కారణం ఏంటి అంటే వీళ్ళకి తక్కువ పర్సెంటేజ్ ఉండడానికి కారణం ఏంది? భరణి అన్న ఎంత లేదని ఇదివరకు ఆడియన్స్ ఒపీనియన్ తోటి బయటికి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్. సుమన్ అన్నకి ఇంతవరకు కూడా జనరల్ ఆడియన్స్ ఎవ్వరు కూడా కనెక్ట్ కాలేదని చెప్పొచ్చు. జనరల్ కనెక్ట్ కాలేదు, మరి ఎవరు కనెక్ట్ అయ్యారు అట్లా. స్పెషల్ ఆడియన్స్ కొంతమంది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ జనరల్ ఆడియన్స్ అయితే అసలు సుమన్ అన్న సైడ్ అసలు ఎందుకుంటాడు అంటారు అంతే సింపుల్గా. సో సుమన్ అన్నకి భరణి అన్నకి కొంచెం కనెక్టివిటీ తక్కువ, అంతో ఇంతో భరణి అన్నకన్నా కొంచెం ఉంటుంది కావచ్చు, కానీ సుమన్ అన్నకైతే కనెక్టివిటీ తక్కువ. ఈ వీక్ ఎలిమినేట్ అయితే కనుక ప్రభంజనం ఎలిమినేట్ కావాలి. అస్సలు వాళ్ళకు పకడ్బందీగా లోపల నుంచి పడుతూనే ఉంది, గుద్దుతూనే ఉన్న ఓటింగ్ అని అనుకుంటే కనుక భరణి అన్నని ఎట్లా తీసేయారు, టాప్ 5 ఫిక్స్. సో భరణి అన్న ఉంటాడు, డెమన్ పవన్, ఇప్పుడు ఎవరున్నారు లీస్ట్లో ఇక చూసుకుంటే డెమన్ పవన్ని, సంజయ్ రక్కని, వీళ్ళిద్దరిలో ఎవరినొకరు పంపించాలి. సో వీళ్ళిద్దరిని పంపిస్తేనేమో డబుల్ ఎలిమినేషన్ చేసి వీళ్ళిద్దరిని పంపిస్తేనేమో సుమన్ అన్న భరణి అన్న టాప్ 5లో కనబడతారు. లేదు వీళ్ళిద్దరిని మేము పంపము అని చెప్పి అనుకొని ఇద్దరు కామన్ మ్యాన్స్, ఇద్దరు సెలబ్రిటీసు, ఇద్దరు ఇద్దరు మా టీవీ ఆర్టిస్టులు అనుకుంటే కనుక తనుజ, ఇమాన్యుల్ 1, 2, 3 పొజిషన్లలో, కళ్యాణ్, డిమాన్ పవన్ వీళ్ళిద్దరు, అండ్ ఇంకో ఇద్దరు వచ్చేసి వెటరన్ యాక్టర్స్, అదే మన భరణి అన్న అండ్ సంజన గారి నుంచి వచ్చు. ఏమో సుమన్ అన్న ప్రభంజనం ఏం చేస్తుందో తెలియదబ్బా. సుమన్ అన్న ఎప్పుడు ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి, ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలిమినేట్ కావాల్సిన వ్యక్తి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎట్లా సర్వైవ్ అవుతుండో తెలియదు, ఎట్లా ఒట్టు పడుతున్నాయో తెలియదు, పడుతూనే ఉన్నాయి, నడుతూనే ఉంది, బండి నడుతూనే ఉంది. ఇది భరణి అన్నకైనా మినిమం ఫ్యామిలీ ఓటింగ్స్ అనేది పడతాయి. ఎందుకంటే ఆ తనుజ, దివ్య తనుజ, ఈ బాండ్స్, ఈ ఎమోషన్స్, ఇవన్నీ సీరియల్ కైండ్ ఆఫ్ డ్రామా నడిచింది కాబట్టి ఆ టైంలో ఆ స్లాట్లో చూస్తున్న టీవీ ఫ్యాన్స్, సీరియల్ ఫ్యాన్స్, వీళ్ళకి ఇదివరకు సీరియల్లో చూసిన ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా కనెక్ట్ అయ్యి ఉంటారు. ఫ్యామిలీస్, స్పెషల్లీ ఫ్యామిలీస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి. సో మనం చూసినాం కదా, మనకు భరణి అన్న ఎలిమినేట్ అయితే ఏడిచిన అని చెప్పి ఒక పర్సన్ వచ్చారు కదా, ఆంటీ అలాంటి వాళ్ళు ఉంటారు చాలామంది ఫ్యాన్స్. సో వాళ్ళంతా ఓటేసుకుంటూ ఉంటారు. సో భరణి అన్నకన్నా అట్లా పడుతుంది. సుమన్ అన్నకి ఎట్లా పడుతుంది అనేది అగమ్య గోచరం. రైట్, ఇది ఇంకేంటి. నిన్న మనకి ఇంకో టాస్క్ జరిగింది, రేపు మనకు పొద్దుగాల వస్తే టాస్క్. ఆ టాస్క్లో గెలిచింది తనుజకి 50 పాయింట్స్ వచ్చినాయి. అండ్ భరణి అన్న సెకండ్ ప్లేస్ వచ్చింది 40 పాయింట్స్. సో తనుజకి భరణికి ఇప్పుడు స్కోర్ వచ్చేసి తనుజకి 140, భరణి అన్నకి 130 అయింది. అండ్ థర్డ్ వచ్చేసి డిమాన్ పవన్ వచ్చిండు. సో 120 ప్లస్ 30 150 అయింది. అండ్ ఇమాన్యుల్ వచ్చేసి 4th వచ్చిండు, 20 పాయింట్స్ మాత్రమే, 150 ప్లస్ 20 170. అండ్ లాస్ట్ సుమన్ శెట్టి అన్నకి 10 పాయింట్స్ వచ్చినాయి. సో 90 ప్లస్ 10 100 పాయింట్స్. అయితే ఇప్పుడు వీళ్ళల్లోంచి ఒక ఇద్దరిని టాస్క్ నుంచి తీసేయాలి అన్నారు. మరి నెక్స్ట్ టాస్క్కి సంజనాకని ఆడనియరా తెలియదు. ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే వీళ్ళల్లోంచి ఒకరిని తీసేయాలని అన్నారు. ఇప్పుడు టాప్లో ఎవరున్నారు అనేది చూస్తారన్నారు. టాప్లో ఎవరున్నారు మనకి మిగిలిన దానిలో 170 తోటి ఇమాన్యుల్ టాప్లో ఉన్నాడు, 150 తోటి డిమాన్ పవన్ టాప్లో ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఆడియన్స్ వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఆ తర్వాత ఉన్న తనుజ అండ్ భరణిని కానీ లేదంటే కళ్యాణ్ అండ్ తనుజని కానీ కూర్చోబెట్టి ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ వాళ్ళు మనకు రేపు సాయంత్రం ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఇట్లాంటిది సేమ్ మళ్ళీ ఇద్దరిని పీకే పంచాయతీ అయినాక మనకు అది వస్తుంది. ఇంకో టాస్క్ కూడా ఆడిపించే ప్రయత్నం చేస్తారు. సో ఇది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా, టేక్ కేర్, బై బై, నమస్తే. ఎపిసోడ్ రివ్యూలతో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్, శుభఖైర్, బై. ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.